హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 14th మార్నింగ్ సెషన్లో పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపరు. ఇందులో కంటెంట్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ హెక్టిక్. హెక్టిక్కి సినోనిమ్ ఆప్షన్ 4 బిజీ. నెక్స్ట్ వన్, షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. బ్రేవ్కి ఆపోజిట్ లేదా యాంటోనిమ్ ఆప్షన్ 2 కోవర్డ్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాస్ that cannot form a sentence by itself and is connected to a main clause. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అనేది తనంతకు తానుగా ఫామ్ అవ్వదు, నెక్స్ట్ ఒక మెయిన్ క్లాజ్తో కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ that correctly transforms the complex sentence into a compound sentence. Since it was his birthday, he received many gifts. Answer option 1. It was his birthday and he received many gifts. Next one, the term for a person who deals with problems and situations by focusing on practical approaches. Answer option 2, pragmatist. Next one, choose the modal verb that is least formal when asking for permission. Answer option 4, can. Next one, she is an expert in digital marketing. She was invited to speak at the conference. Choose the option that fits the blank. ఆమె డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ కావడం వల్ల ఆమెను కాన్ఫరెన్స్లో ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ మనం ఉపయోగించవలసినటువంటి ఆప్షన్ 3, దేర్ఫోర్. నెక్స్ట్ వన్, ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిఫర్స్ టు ద అగ్రిమెంట్ బిట్వీన్ ద డాష్ అండ్ ద వర్బ్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. Answer option 3, subject. Next one, choose the preposition that can be used with married. Married అనే వర్డ్కి ఉపయోగించవలసినటువంటి ప్రిపోజిషన్ ఆప్షన్ 2, married to. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఆప్షన్ 3, he will call you tomorrow. రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే షీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ఇందులో పాస్ట్ టెన్స్ కానిది ఆప్షన్ 1, హీ ఈజ్ రైటింగ్ ఏ నావెల్. ఇక్కడ హీ ఈజ్ రైటింగ్ ఏ నావెల్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. రిమైనింగ్ 3 సెంటెన్సెస్ కూడా పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ కదా. సో రిక్వెస్ట్, ఆర్డరు, కమెంట్స్ అన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లో వస్తాయి కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ యాన్ అపాస్ట్రఫీ ఇన్ ఏ కాంట్రాక్షన్ ఫర్ డు నాట్. ఆన్సర్ ఆప్షన్ 3, డోంట్. నెక్స్ట్ వన్,
The following should be included in the legacy section of a biographical sketch. బయోగ్రాఫికల్ స్కెచ్లో లెగసీ సెక్షన్లో ఉండేది అవార్డ్స్ అండ్ హానర్స్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్. ఆన్సర్ ఆప్షన్ 1, ద లయన్ ఈజ్ ఫెరోసియస్. ఇక్కడ ద లయన్ అనేది సింగులర్ అయినప్పటికీ అన్ని లయన్స్కి సంబంధించి ఇది ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డాష్ బ్యాడ్ వెదర్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. బ్యాడ్ వెదర్ కారణంగా ఫ్లైట్ డిలే అయ్యింది. సో ఇక్కడ కారణంగా అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఆప్షన్ 2 డ్యూ టు. The flight was delayed due to bad weather. Next one, identify the sentence that uses an interjection at the beginning correctly. Answer option 1, alas, I forgot my purse. Next one, identify the interjection that would be used to express a mild emotion typically followed by a comma. Answer option 4, well. Next one, choose the correct sequence of the words in which they occur in a dictionary. సో ఇందులో ఫస్ట్ వచ్చేది మ్యాచ్, నెక్స్ట్ మేట్, నెక్స్ట్ మెటీరియల్, నెక్స్ట్ మ్యాటర్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. జెనరస్లీ అనే దానికి సంబంధించిన కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 3, GENEROUSLY. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హీ సేస్ ఐ యామ్ అన్వెల్. దీనికి కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆప్షన్ 2, he says that he is unwell. Next one, the following is not a meaning of run into. Run into ki meaning కానిది ఆప్షన్ 2, to avoid. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ప్రైమరీ ఛాలెంజ్ associated with an aging population. Answer option 2, increased demand for elder care and pension systems. Next one, developing comprehensive social support system is dash for addressing the needs of an aging population. Answer option 4, essential. Next one, choose the characteristic that a good teaching learning material should have. మంచి టీఎల్ఎంకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఏది అంటే ఆప్షన్ 3, విజువల్లీ అప్పీలింగ్ అండ్ నావెల్. నెక్స్ట్ వన్, చూస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ పొయట్రీ. ఆన్సర్ ఆప్షన్ 2, టు డెవలప్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్. పొయట్రీ టీచ్ చేయడానికి రీజన్ ఏమిటి అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ హిస్టారికలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 1, ఇంట్రొడక్షన్ త్రూ మెకాలేస్ మినిట్స్ ఇన్ 1835. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ recognition vocabulary. Answer option 3, words understood when read or heard. Next one, identify the benefit of language labs. Benefit of language labs option 2, providing a structured e-learning environment.
నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ వేర్ ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అక్కర్స్. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రీ యాక్టివ్ ఫేజ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.